అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలతో దంపతులు ఉడాయించారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటు చేసుకుంది. అయితే కోట్లలో డబ్బు సమకూర్చుకుని ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఉప్పల్ నల్లచెరువు సమీపంలోని విమలా నివాసులో ఏడాది కాలంగా స్థిరాస్తి సంస్థగా చెబుతూ జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో వేలూరి లక్ష్మీనారాయణ, వేలూరి జ్యోతి దంపతులు ఓ సంస్థను నడిపిస్తున్నారు. ఈ సంస్థను గతంలో బోడుప్పల్, మేడిపల్లిలో నడిపించి అక్కడి నుంచి ఉప్పల్కు మార్చారు. రకరకాల ఆకర్షణీయమైన స్కీములతో పెట్టుబడుల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేశారు. 10 లక్షలు పెడితే ప్రతి 15 రోజులకు 20,000 వడ్డీతో పాటు అసలు 1,00,000 చొప్పున ఇస్తామని వినియోగదారులను నమ్మించారు. పెట్టుబడి పెట్టిన వారికి మరింత నమ్మకం కలిగించేందుకు కొందరి పేరిట వ్యవసాయేతర భూములను కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఇక వీటితో పాటు కొత్త సభ్యులను చేరిస్తే పెద్ద మొత్తంలోనే కమిషన్లు ఇస్తామని నమ్మబలికారు. ఈ క్రమంలో వేల మంది ఆకర్షితులై డబ్బులు చెల్లించారు. ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు ఏకంగా 18 లక్షలు పెట్టారు. ఏజెంట్గా కూడా చేరాడు. అయితే ఈ విధంగా 500 మందికి పైగా ఏజెంట్లు తయారై వేల మందిని స్కీముల్లో చేర్పించారు. కొంతకాలం చెప్పిన విధంగా చెల్లింపులు చేయడంతో మరింత మంది ఆకర్షితులయ్యారు. అయితే గత నెల రోజులుగా ఈ సంస్థ ఎవరికి డబ్బులు చెల్లించడం లేదు. ఫోన్ చేసిన నిర్వాహకులైన జ్యోతి, లక్ష్మీనారాయణ స్పందించడం లేదు. అనుమానం వచ్చిన కొందరు ఆ సంస్థ ఆఫీస్కు వెళ్లగా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సో సురేష్, అటు జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొంతమంది ఇద్దరు దంపతులు అధిక వడ్డీ ఆశ చూపి కొంతమంది ప్రజల్ని మోసం చేసిన ఘటన మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎక్కడి వరకు దర్యాప్తు వచ్చింది? ప్రస్తుతం ఆ దంపతులు ఎక్కడున్నారనే ఏమైనా తెలిసిందంటారా? జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని చెప్పేసి ఒక కంపెనీని ఏర్పాటు చేసి కొంతమందిని ఏజెంట్లను పెట్టుకున్నారు. మొదటగా కస్టమర్లుగా వచ్చిన వారందరినీ కూడా ఏజెంట్లుగా తయారు చేసి కోట్ల రూపాయలు ఇందులో పెట్టుబడులుగా పెట్టించి ఏదైతే యాదాద్రి జిల్లా, జనగాం, నల్గొండ ఇలాంటి ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేస్తున్న మా రియల్ ఎస్టేట్ కంపెనీ భారీగా లాభాలు వస్తాయంటూ కూడా చాలా మంది అమాయక ప్రజలకి మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టించి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడం జరిగింది. అయితే దీనిపైనే బాధితులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వేలూరి లక్ష్మీనారాయణ, ఆయన భార్య జ్యోతి ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. గతంలో కూడా వీరిపై కేసులు ఉన్నాయి. జనగాంలో కావచ్చు, యాదాద్రి, అదేవిధంగా రాచకొండ పరిధిలో కూడా ఇలాంటి మోసం చేసిన కేసులే ఉన్నాయని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. చాలా మంది, ఎందుకంటే దాదాపు 500 కోట్ల వరకు కూడా వీరు వసూలు చేసి ఇక్కడ నుంచి పారిపోయినట్టు ఆ బాధితులు చెప్తున్నారు. ఏజెంట్లుగా, ఎందుకంటే కస్టమర్లకి సంబంధించి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయి. ఎందుకంటే 1,00,000 రూపాయలు పెడితే 10 లక్షల వరకు కూడా ఇమీడియట్ గా లాభం వచ్చే అవకాశం ఉంది ఒక రియల్ ఎస్టేట్ లోనే అని చెప్పేసి కూడా బ్రోచర్లు, అదేవిధంగా ఏజెంట్లని నియమించుకొని వారి చేత ప్రచారం చేసి ఈ పెట్టుబడులు పెట్టించుకొని దాదాపు సంవత్సరం నుంచి కూడా ఈ మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించడం జరిగింది. అయితే బాధితులకు ఇన్ని రోజులైనా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో వాళ్ళు మోసపోయామని చెప్పేసి ఉప్పల్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీనారాయణ, జ్యోతి ఎక్కడున్నారో ఆచూకీ తెలుసుకొని వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఉప్పల్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.